అయ్యింది. మీ పేరు? సరస్వతి. సరస్వతి గారు, ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ జరిగాయి కదా, రిజల్ట్ 4వ తేదీన డిక్లేర్ కాబోతుంది. నెక్స్ట్ ఏ ప్రభుత్వానికి అనుకూలత ఉంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పక్కా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అంటారు? ఆయన మంచి డెవలప్ చేసింది కాబట్టి చదువుకునే పిల్లల కాడ నుంచి స్కూల్ కట్టించడం కాడ నుంచి మరి సచివాలయం కానీ మంచి పనులు చేసి అంటే ఇప్పుడు యువత అంతా కూడా మనకి చూసుకున్నట్టయితే కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. సో అలా కూటమికి సపోర్ట్ కూటమి చేస్తే రాదండి. కూటమి ఏమి రాదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారు. ఎందుకు కూటమి రాదనుకుంటున్నారు? కొన్ని సీట్లు తగ్గినా సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు. నిజమే? లేదండి, ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులు ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళు కావాలని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు, అంతే గాని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. అంటే ఇప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డెవలప్మెంట్ లేదంటున్నారు. ఉంటుందా, మరి ఉందా లేదా? ఉందండి. ఆయన ఇంకా ఈసారి వస్తే ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్లో ఆయన గెలిచిన కాడ నుంచి 3 సంవత్సరాలు కరోనా వచ్చి ఆయనకి ఇది జరిగింది కాబట్టి ఆయన ఏదో రోడ్లు పోయి అని చేపిలేకపోయిండేమో. కానీ ఈసారి ఖచ్చితంగా ఆయన చెప్పినవన్నీ జరుగుతాయండి. అంటే అదే కాకుండా ఇప్పుడు కూటమి తరపున చూసుకున్నట్టయితే మనకి చాలానండి. కూటమి అనేది ఉత్తి మాటలే, ఏం లేదు. వాళ్ళు చెప్పటమే, మేము ఇది చెప్పిద్దాం అది చెప్పిద్దాం అని ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదండి. వాళ్ళు ఏమి చెప్పరండి. అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి టీడీపీ నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అండ్ ఇంకొకటి విజనరీ ఉన్న పర్సన్ అంటున్నారు. మరి డెవలప్మెంట్ బాగానే చేస్తారు ఆయన వస్తే అంటున్నారు. లేదండి, ఉత్తి మాటలే అవి. చేయరు, మాక్సిమం చేయరు వాళ్ళు. అమరావతిని డిక్లేర్ చేసేసి రాజధానిగా డెవలప్మెంట్ కూడా జరుగుతుందని అంటున్నారు. ఏమో తర్వాత ఎలా జరిగిద్దో మేము చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి 1,00,000 ఓట్లు కళ్యాణ్ మాటలు అన్ని ఒత్తి మాటలేనండి, ఏమీ లేదు. వంగ గీత గెలుస్తారా ఈసారి మరి పీఠాపురంలో? వంగ గీత గారు గెలుస్తారండి.